హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అడ్వెంచర్ విత్ సుమంత్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా. సో నా స్టోరీ ఏంటంటే, మా మమ్మీ వాళ్ళు యాక్చువల్లీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ పోయారు. నిన్న ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు. ఆల్మోస్ట్ 4 o'clock 3 o'clock వెళ్ళారు. మొన్న మిడ్ నైట్ అనుకోవచ్చు ఇక. సో మొన్న మిడ్ నైట్ వెళ్ళారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు డిషెస్ చేయలే నేను. ఇక అట్లనే అసలు వాష్ చేయలేదు. నిన్న ఏదో అన్నం వండడానికి పోతే ఆ స్టెయిన్స్ వచ్చినాయి. ఇది మందు బాటిల్, అది ఇగ్నోర్ చేయండి ప్లీజ్. అరే ఓ అరే దొంగ బాడుకో. ఆ మందు బాటిల్లో స్టిక్కర్ వీకేసి వాటర్ తాగుతున్నాం. సో అదనమాట. ఇంకా పేరెంట్స్ ఇంట్లో లేకపోతే ఎట్లుంటుంది, ఫ్రెండ్స్ తోటి ఇంటి కోసం అంటారు. నేనేమో మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళేమో మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. కూల్ డ్రింక్స్ అవి మొత్తం వేరే లెవెల్ స్టోరీ ఉంది. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. సో ఇప్పుడు మనది అయిపోయింది కదా. ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ని చూపిస్తావు. అరే బాగుందా, నువ్వు ఎడిపోతున్నాయి కదా. వీడు పవన్ మన ఓరోడు. మా తమ్ముడు గారి బ్లాగ్ లో వీడు ఎందుకు వచ్చిండు అనుకోకరి. వీడు మా తమ్ముడు గారి దాంట్లో కలిసిపోయింది వీడు. సో ఇవాళ మ్యాచ్ అంట. కమాన్ cheer up for Mitchell. వచ్చిండు దెంగు కాలికి దెంగు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. దెంగు కాలికి దెంగు. ఒక 6 కొట్టుతా చాలు, చూండిగానే వచ్చేది. అన్నా నాతో ఏమైతుందన్నా. The next day. సో ఇవాళ మన డే 3 యాక్చువల్లీ. నేను ఎప్పుడో మార్నింగ్ 6కి లేచిన, 10కి పడుకున్నా. మళ్ళీ ఇప్పుడు 2:30 అవుతుంది. ఇప్పుడు లేచిన. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నేను లేచే వరకు మా తమ్ముడు కూడా ఏదో వండిపెట్టిండు. ఎగ్ ఫ్రై లెక్క చేసిండు. గ్రేటే. నేను షాక్ అసలు చూడంగానే. గ్రేటే మా తమ్ముడు చేస్తున్నా అంటే. మా అమ్మ ఆల్రెడీ మనం మెచ్చుకుంటుంది. ఇది చూసింది అనుకో ఇంకా నెత్తికి ఎక్కించుకుంటుంది మా తమ్ముడు కానీ. సో చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో, నేను అప్డేట్ ఇస్తాను నెక్స్ట్. సో స్టోరీ ఏంటంటే, ఇందాక మా తమ్ముడు కర్రీ వండినని చెప్పిన కదా. యాక్చువల్లీ వాడు ఉండాలి అంట. నేను కాల్ చేసి కర్రీ మస్తు అయిందిరా, నైట్ ఇంకేదైనా కర్రీ ఉండరా అంటే, అన్న నేను చేయలేదన్నది మా ఫ్రెండ్ గారు చేసిండని చెప్పిండు. నేను ఆల్రెడీ అనుకున్నా ఎక్కడనో తేడా కొడుతుంది, వీనికి అంత సినిమా లేదు అని నాకు ఎక్కడనో తేడా కొడుతుంది. సో ఫైనల్లీ మా తమ్ముడు గారికి అంత సినిమా లేదని మళ్ళీ ప్రూవ్ అయింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. సో కర్రీ వాళ్ళ ఫ్రెండ్ ఉండిందంట. ఆల్రెడీ నేను తినే వరకే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంతే మిగిలింది. సో మనం నైట్ మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయాల్సి వస్తుందేమో. నైట్ మనం మళ్ళీ కుక్ చేయాల్సి వస్తుంది. సో చూద్దాం ఎట్లుంటుందో, నేను వీడియోలో పెడతాది కూడా. సో నిన్న యాక్చువల్లీ ఆఫ్టర్ క్రికెట్ మ్యాచ్ మూవీ నైట్ ఉండే. మా తమిళ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి మూవీ చూసారు. ఇల్లు ఎంత గలీజ్ అయిందంటే సామాన్లన్నీ అక్కడిక్కడైనాయి. మమ్మీ ప్లీజ్ ఈ వీడియో చూడకు, స్కిప్ చేసాయి. నేను మళ్ళీ చెప్తున్నా నీకు, ఈ వీడియో అసలు నీకు కాదు, నువ్వు స్కిప్ చేసాయి. నువ్వు వచ్చే వరకు 100% నీట్ పెట్టిస్తాం. నీకు ఇల్లు మా ఫ్రెండ్స్ వస్తారు, మొత్తం నీట్ పెట్టించి పోతారు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది డిప్పతల. 3 days మనకి కిచెన్కి రావాల్సిన అవసరం పడలేదు. ఎందుకంటే ఫస్ట్ డే మా అమ్మ వండిన కర్రీసే ఉండే. సెకండ్ అండ్ థర్డ్ డే పైన అన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు టిఫిన్ సప్లై చేశారు. పక్కన ఒక ఇల్లు ఉంటుంది, వాళ్ళు మనకి లంచ్ ప్రొవైడ్ చేశారు. జస్ట్ మేము రైస్ పెట్టుకున్నాం అంతే. జాతిరత్నం మూవీ లెక్క. జాతి రత్నాలు రా మీరు. ఇవాళ నుంచి మనమే వండుకోవాల్సి వస్తుందేమో. ఎక్స్పెరిమెంట్ చేద్దాం. నేను మోస్ట్లీ అది వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. చూద్దాం ఏమవుతుందో. మా ఫ్రెండ్స్ చూపిస్తా ఎవరికన్నా గైడెన్స్ కోసం. వాళ్ళని కలిసి సో ఇవాళ కిచెన్ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. సో మమ్మీ సో ఇప్పటి నుంచి చూపిస్తాం. నువ్వు లేకపోతే కూడా ఎట్లుంటుందో చూసాం. నేను లేకుటా సెట్ చేసుకున్నాడు కాదు కదా. షర్టు కూడా కొనలేవు నువ్వు.
బట్ ఎంతైనా ఏ మాట కా మాట ఈ 3 డేస్లో మమ్మీ వాల్యూ తెలిసి వచ్చింది ఫస్ట్ థింగ్. అంటే ఆబ్వియస్లీ తెలుసు ఆల్రెడీ ఎఫెక్ట్ అవుతుందని, బట్ ఇంతలా ఎఫెక్ట్ అవుతుందని తెలియదు. ఎందుకంటే అసలు వాటర్ లేవు ఇంట్లో, ఈ బాటిల్స్ అన్నీ ఖాళీ అయినాయి. మమ్మీ పోయేటప్పుడు ఎస్పెషల్లీ చెప్పిపోయింది అవి పట్టుకోండి వాటర్ అని. 3 డేస్ నుంచి వాటర్ పట్టుకోలేదు మనం ఇంట్లో. మాకు ఏంది టెన్షన్ లేదు, ఫుడ్ మేనేజ్ చేసుకుంటున్నాం, డిషెస్ మేనేజ్ చేసుకుంటున్నాం, ఇంకా ఇల్లు మేనేజ్ చేసుకుంటున్నాం, షాప్ మేనేజ్ చేస్తున్నాం. బట్ ఓన్లీ థింగ్ బన్నీ అందే మేనేజ్ అవుతలేదు నాకు. వాడైతే మొత్తం డిప్రెషన్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నాకు. డే అంతా వాడుకొని ఉంటున్నాడు, అసలు ఆల్మోస్ట్ 16 hours అట్లా వాడుకొని ఉంటున్నాడు వాడు. ఏదో మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కొంచెం ఆడుతున్నాను, లేకపోతే అది కూడా ఆడతలేడు. మమ్మ ఉంటే వాడు ఫుల్ యాక్టివ్ ఉంటుండే, బయట వాక్ చేస్తలేడు, మొత్తం అప్సెట్ ఉంటుండు. ఇంకా మా సార్కి ఇంకా తినిపించాలి, మా సార్ ఫుడ్ తినడు, తినిపించాలి నాకు డైలీ, అదొక టాస్క్ మాకు. సో యాక్చువల్లీ బన్నీ ఎవరు అంటే మా పెట్ డాగ్. వాని పేరు యాక్చువల్లీ అలెక్స్ అని మా తమ్ముడు పెట్టిండు, బడ్డీ అని నేను పెట్టినా. బట్ వాడు చిన్న ఉన్నప్పుడు క్యారెట్లు ఎక్కువ తింటుండ అని చెప్పి మమ్మీ బన్నీ అని పేరు పెట్టేసింది వానికి. సో అది అట్లా నడుస్తుంది బన్నీ అని. మా సార్ కథలు చూడు, ఇట్లా వాటర్ పెడితే తాగడంట. ఇప్పుడు మా సార్కి ఇట్లా తాపియాలి చూడు, ఇట్లా తీసుకొని ఇట్లా పెడితే ఇట్లా తాగుతాడంట. వాటర్ ఇవే వాటర్ మళ్ళీ ఆన్మంగల్నే తీసుకున్నా, ఇట్లా తాగుతాడు. ఇప్పుడు ఇది ఇచ్చింది అనుకో టప్పు, ఇక ముఖం తిప్పుకుంటాడు. ఎందుకంటే మామిడి లాడ్లా, మామిడికి ఇట్లా మస్తు లాడి చేసినాం మేము. ఇక ఇట్లా తాపిస్తే తాగుతాడు. ఇప్పుడు ఇక పెడిగ్రీ కూడా అంతే, ఇక ఇట్లా పెడితే తినాడు, మూతి తిప్పుకుంటాడు. ఇక ఇట్లా తిప్పుకుంటాడు మూతి. ఇప్పుడు చూడు, ఇదే ఇట్లా చేత పెట్టుకుంటా తింటాడు. ఇట్లా చేతితో తినిపించాలి మా సార్కి. ఇప్పుడు ఇట్లా పెడతా మళ్ళీ తింటాడు. మేము లాడి చేసి ఖరాబ్ అంటే ఈ వీడియోలన్నీ మా అమ్మకి చూపించిన అనుకో, ఇట్లా వీడు ఇట్లా తింటాడు మమ్మీ, ఇట్లా చేస్తాడు మమ్మీ అంటే ఆమె గర్వంగా ఫీల్ అవుతుంది. ఏదో సంతోషం మా మమ్మీకి. మావాడు లాడుగా పెరిగినని బాధ లేదు, సంతోషం మా అమ్మకి. రాజా రావాడు రాజా అంటది. మున్నా హై మున్నా మున్నా, అరే బచ్చా హై మేరా घुंगरू బాబు. మమ్మీ వాళ్ళ పోయి ఎలాంటి 3 days. ఫస్ట్ డే మా ఇంటర్ ఫ్రెండ్స్ వచ్చారు, సెకండ్ డే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, థర్డ్ డే ఇవాళనే మా స్కూల్ ఫ్రెండ్స్ వస్తున్నారు. సో ఈ వ్లాగ్ ఎడిట్ ఏం చేస్తున్నా. నెక్స్ట్ వ్లాగ్ ఏం పెడతా అంటే కుకింగ్ వీడియో పెడతాం. అది కుకింగ్ వీడియో వస్తుంది, నెక్స్ట్ వీడియో చూడండి, అది ఫన్ ఉంటుంది అని అనుకుంటున్నా. ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తాం, కిచెన్ తగలబెట్టాలి అలా ఎట్లయినా. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. బాయ్ ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సుమంత్ అన్న ఛానల్ అడ్వెంచర్ విత్ సుమంత్.